వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ముందుగా నేను మీకు ఒక వీడియో చూపిస్తా. ఈ వీడియో దీనికి అర్థం ఏంటండి? నీతా అంబానీ గారు సమ్ సింబల్ ముద్ర వేస్తున్నారు. అప్పుడప్పుడు మీరు వేస్తూ ఉంటారు గురుగారు. దానికి అర్థం ఏమిటో తెలుసుకోవాలి. ముద్ర అనేటువంటి దానికన్నా అమ్మా, మన శరీరంలో 8 విధాలైనటువంటి ఆకర్షణకు సంబంధించినటువంటి శరీర అవయవాలు ఉంటూ ఉంటాయి. అవే మనకు రక్షించేవి, అవే మనల్ని భక్షించేవి అవే. ఇప్పుడు మనం నుదుటిని బొట్టు పెట్టుకుంటాం. ఆ బొట్టు పెట్టుకున్నప్పుడు మనం కూడా భస్మన శిరోలలాట వక్షస్కంధేషు తిలకాని కురియా అని చెప్పి నేను ఇలా బొట్టు పెట్టుకున్నప్పుడు ఇలా పెట్టుకొని ఇలా అనుకుంటాం. ఒక్కొక్కసారి ఆ ఒక్క బొట్టుది కనుక ఉంది అంటే మనకు చక్షుహ నేత్రం అనేటువంటి చాలా విశాలం కాబట్టి ఇలా అనేసుకుంటూ ఉంటాం. అవి ఎప్పుడూ కూడా జ్ఞాన నేత్రము మనోనేత్రం అని కొన్ని ఉంటుంటాయి. మనకు కొన్ని తెలిసిపోతాయి. మనకు కొన్ని దీన్ని 6th సెన్స్ అంటారు చూసారండి. అటువంటివి మనకు తెలుస్తాయి. ఎలా తెలుస్తాయి అంటే అది ముద్ర కాదు, మర్మాంగములు అని అంటారు. అంటే ఇక్కడ మనం బొట్టు పెట్టుకుంటాం. అత్యంత ప్రమాదకరమైనటువంటి శరీరంలో తేలికైనటువంటి భాగం ఇది. ఒక కంది గింజ తీసుకొని అక్కడ పెట్టి ₹1 బిల్ల పెట్టి గట్టిగా వెళ్తూ మనిషి చనిపోతారమ్మా. మర్మస్థానం అంటే ప్రధానమైనది ఇది. తర్వాత ఇవి బొట్టు అక్కడ ₹1 బిల్ల పెట్టి కంది గింజ లాంటి పెట్టి నొక్కితే మనిషి తెలియకుండా చనిపోతాడు. అందుకని మర్మ కళలోని కొన్ని నేర్పుతున్నప్పుడు చాలా మెలకువలు చెప్తుంటారు కదా. అలా శరీరంలో భస్మన శిరోలలాట వక్షస్కంధేషు తిలకాని కుర్యాతనప్పుడు మేధావి భూయాసం, తేజస్వి భూయాసం, వర్చస్వి భూయాసం, బ్రహ్మవర్చసి భూయాసం, ఆయుష్మాన్ భూయాసం, అన్నాదో భూయాసం, యశస్వి భూయాసం, సర్వసమృద్ధో భూయాసం అంటారు. ఏంటంటే ఈ శరీర భాగాన్ని, ఈ శిరస్సు భాగాన్ని మొత్తం కూడా రక్షించేటువంటి విధానంలో 3 బొట్లు పెట్టుకుంటాం. ఆ తర్వాత కిందకి ఈ చేతులు 2 కూడా ఈ కంచి పైకి రక్షించాలి. హృదయం నాభి, ఈ నాభి నుంచి పైకి అంతయు కూడా మనకు చాలా సున్నితమైనటువంటి ప్రదేశాలు ఉంటుంటాయి. ఏ క్షణాన ఏం జరిగినా మనం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అలానే భగవంతుడికి మనం నమస్కారం పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఈ చిటికిన వేలు ఉంటుంది చూసారండి. ఈ చిటికిన వేలుకి భగవంతుడు పాదాలు, ఇది నాభిస్థానం, ఇది హృదయ స్థానం, ఇది వచ్చేటప్పటికి లలాట స్థానం ఇలా చూపిస్తాయి. ఇది మన దగ్గరికి వెళ్తుంది ఇట్లా. ఆ భగవంతుడి దగ్గర ఆ ఒక ఏవైతే కనుక ఉంటాయో అది తీసేసుకుంటాయి మనకు నమస్కారం పెట్టేటప్పుడు. దీని ద్వారా మనకి ఇక్కడ లలాటం ఉన్నప్పుడు లోపలికి వెళ్తుంది. ఎప్పుడైతే ఇక్కడతో పాటు 8 దిక్కులా మనం ఇలా అనుకుంటామో దాని నుంచి ఆ ఒక వైబ్రేషన్ మొత్తం స్పర్శ బాడీ మొత్తానికి వెళ్ళి రోమాలు నెక్కపరుచుకుంటాయి ఒక్కొక్కసారి మనకు సడన్గా. ఎందుకు నెక్కపరుచుకుంటాయంటే ఈ బొట్టు పెట్టుకున్న తర్వాత అలవాటు అందరికీ ఇట్లా ఉండదు. మామూలుగా ఇలా పెట్టేసుకుని కొంతమంది ఇలా పెట్టుకుంటారు, కొంతమంది ఇలా అనేస్తారు. మేమేంటంటే భస్మన శిరోలలాట వక్షస్కంధేషు తిలకాని కుర్యాత్ అనుకుంటాం. లేదంటే ఇలా పెట్టుకుని ఇలా పెట్టేసుకుంటుంటాం. మనం ఎప్పుడైతే కనుక వర్చస్సు అంటారు దాన్ని, మనం పెట్టుకునేటువంటి తిలకం ఏదైతే ఉంటుందో అది మనల్ని రక్షిస్తుందమ్మా. మొహాన్ని బొట్టు పెట్టుకోవడం అంటే అందం కోసం, అలంకారం కోసం కాదు, మనల్ని రక్షించేటువంటిది. శరీరం ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీని ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. ఎందువల్ల నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటుందంటే కాళ్ళ గోర్లు మనం పెంచుకోవాలి, చేతి గోర్లు తీసేయాలి. మనం ఏం చేస్తాం, కాళ్ళ గోర్లు తీసేసి చేతుల గోర్లు పెంచుకుంటూ ఉంటాం. ఈ చేతులకు గోర్లు ఎక్కువగా ఉండటం మూలాన ఏమవుతుందంటే నెగిటివ్ బాగా తీసుకుంటుంది అది. ఆ నెగిటివ్ శరీరం మొత్తం స్ప్రెడ్ అవుతుంది. నీవు ఎంత గోర్లు పెంచుకున్నా ఏం చేసినా కనీసం మాత్రం నీకు ఆ నెగిటివ్ స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే నుదుటి మీద భస్మన శిరోలలాట వక్షస్కంధేషు తిలకాని కుర్యాత్ అని చెప్పి ఆ నుదుటిన ఆ ఒక బొట్టు అనేటువంటిది రక్షగా నువ్వు పెట్టుకోవాలి. ఆ రక్షగా పెట్టుకోవటం వల్ల ఏంటంటే నీ పరిసరాలు ఉండేటువంటి ఏ నెగిటివ్ కూడా నీ దగ్గరికి రానిదు. ఏ నెగిటివ్ కూడా నీ దగ్గరికి రానివ్వదు. నీకు కాళ్ళు గోర్లు కనుక ఉన్నాయి అంటే నువ్వు ఏదైనా తొక్కినా నీకు నెగిటివ్ రాదు, అక్కడ నేను ఆపేస్తుంది అది, నీ జోలికి రానికుండా. చేతికి గోర్లు ఉండటం వల్ల ఏమవుతుందంటే మనం ఎంత నమస్కారాలు పెట్టినా పాజిటివ్ అనేటువంటి తీసుకోదు. ఇవి చాలా మూలాలు ఉంటాయి. అందుకనే చాలా మంది మీరు పెద్ద వాళ్ళని, పెద్ద వాళ్ళు ఉంటే ధనంలో కొన్ని వాళ్ళని వాళ్ళు బొట్టు పెట్టుకునే విధానం కావచ్చు, లేదంటే ఇలా కూర్చున్నప్పుడు ఇలా పెట్టి కూర్చుంటారు, ఇలా పెట్టి కూర్చుంటారు. కొన్ని ముద్రలు వాళ్ళు ప్రత్యేకంగా ఇలా అంటే ఇలా ఎప్పుడూ చూడండి
అవును గురుగారు. సరదాగా ఇది కూర్చుంటారు, మనం అనుకుంటాం. నాకైతే ఇది అలవాటు. ఇప్పుడు మీరు చెప్తే అవును కదా నేను కూడా పెట్టుకుంటాను. సరదాగా పెట్టుకుంటాను అలవాటు అనుకుంటాం మనం. ఉమ్. కానీ వాళ్ళు ఎంత మీటింగ్ లో ఉన్నా అదొక ముద్రలు. ఉమ్. మెంటల్ గా మైండ్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గట్టి పెడతాయి ముద్రలు. ఉమ్. కొంతమంది ఇలా కూర్చుంటారు, యాజ్ తీసి ఎప్పుడు చూసిన వాళ్ళు ఇలానే కూర్చుంటారు. సంకర్షణ జన మహావాసుదేవ ఆయన 24 నామాలు చెప్పారు. సంకర్షణ అన్నప్పుడు ఇక్కడికి వస్తుంది అది. ఉమ్. సంకర్షణ ఉన్నప్పటికీ అంటే ఏంటంటే మనల్ని పైనుంచి కింద వరకు కూడా ఎప్పుడు స్కాన్ చేసేటువంటి విధానం. అటు చూసినప్పుడు మనిషిని మొత్తం ఎదుటి మనిషి ఏంటి, మనం ఎలా ఉండాలనేటువంటి విషయం. ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ముద్రకు ఒక్కొక్క ఆకర్షణ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు మీరు చూపించినట్టుగా భస్మన శిరోలలాట, వాళ్ళకి ఏదైనా ఒక మంచి జరగబోతుంది అన్నప్పుడు వాళ్ళకి ఆ వైబ్రేషన్స్ తెలిసిపోతాయి. ఉమ్. తెలియంగానే నాకు తెలిసి చక్కగా వాళ్ళ దగ్గర ఒక రక్ష బొట్టు ఉంటుంది. ఓకే. మీరు ఒకసారి వీడియో ఒకసారి మీరు సరిగ్గా చూడండి. ఉమ్. బొట్టు లాంటిది ఉంటుంది. లేదంటే కనుక వాళ్ళకి సంబంధించిన ఒక శక్తి యంత్రం సంథింగ్ ఏదో దాన్ని ముట్టుకొని ఉమ్. స్పృశించుకుంటారు వాళ్ళు. ఇట్లా ఉమ్. ఆ వైబ్రేషన్ అవును, వాళ్ళకి తన రావడం. చేతిలో ఉంది ఇప్పుడు. అది బొట్టు కావచ్చు, ఒక యంత్రం కావచ్చు. ఉమ్. మనకు ఒక వైబ్రేషన్ అలిగినప్పుడు వెంటనే మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి, గురుగారు. మనం ఏదైనా ఈ శక్తిగా మీకు దగ్గర ఉంటుందంటే ఉన్నప్పుడు చూసుకుందాంలే అంటారు. ఉమ్. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే 24 గంటల శక్తి నాకు కావాలని చెప్పి ఎప్పుడు వాళ్ళు హ్యాండ్ బ్యాగ్ లో దాన్ని క్యారీ చేస్తూ ఉంటారు. ఉమ్. వాళ్ళకి ఏదైనా కొంచెం ఏదైనా నెగిటివ్ అనిపించినా వెంటనే తీసుకొని బొట్టు అయితే మొహన్ పెట్టేసుకొని పెట్టుకుంటారు. లేదు యంత్రం అనుకుంది, వెంటనే దాన్ని స్పృశించి కలగదుకుంటారు. ఉమ్. ఆ వైబ్రేషన్ వెంటనే వాళ్ళకి వెళ్తే నేను హ్యాపీగా ఉంటాను అనేటువంటిది వాళ్ళకి ఉంటుంది. మనకేంటంటే కష్టం వచ్చినప్పుడు చూద్దాంలే బాగా అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కటి కూడా లైఫ్లో ముందుకు వెళ్ళటానికి చేసేటువంటివి. ఆవిడ మరి అటువంటిది ఏదో ఆవిడకి వచ్చి ఉంటుంది, ఏదో ఒక రకమైన వైబ్రేషన్ వచ్చి ఉంటుంది ఆవిడకి, వెంటనే చేసి ఉంటారు. అది చాలా అద్భుతమైనటువంటి యోగాలండి. సామాన్యంగా మనం ఎవరం కూడా అవి పట్టించుకోం, తెలియదు కూడా. ఏముంది లేనా ఊరికి ఆవిడ ఏదో అనుకున్నారు అనుకుంటాం. ప్రతి దానికి వెనకాల ఆంతర్యం ఉంటుంది. ఆడవాళ్ళు బిందెలా పట్టుకొని వెళ్ళటం వెనక ఒక ఆంతర్యం ఉంటుంది. ప్రతి దానికి ఆంతర్యం మనం గమనించుకోవాలి. ఊరికే బొట్టు పెట్టుకుంటాం కదా, రక్ష బొట్టు అంటేనే రక్ష. ఇక్కడ మీరు ఒక బొట్టు పెట్టుకున్నారు అంటే భగవంతుడి దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మీకు ఎక్కడ వైబ్రేషన్ ఉంటుంది, మీకు పాజిటివ్, అది మీ దగ్గరికి లాగిస్తుంది. అది లేకుండా ఉండండి, మొహన్ బొట్టు లేకుండా ఈ మొహన్ రాది శూన్య మొహం రకరకాలుగా అంటూ ఉంటారు. ఆ బొట్టు మనం అందం కోసం పెట్టుకోవచ్చు, ఆకర్షణ కోసం పెట్టుకోవచ్చు. కానీ అది వర్చస్సు, తేజస్సు, యశస్సు ఈ మూడిట్లని పెంచుతుందండి. 8 స్థానాలు. ఆ 8 స్థానాల్లో రోజు మనం బొట్టు పెట్టుకోవడం వలన ఆయుష్యం వర్చస్యగం సువీర్యగం రాజస్పో శమోద్భిద్యం అని కొన్ని చెప్పబడి, దానివల్ల ఏం పెరుగుతుంది? ఆయుష్ పెరుగుతుంది, యశస్సు పెరుగుతుంది, వర్చస్సు పెరుగుతుంది. ఈ 3 పెరిగితే మనకు లేనిదని ఏమైనా ఉంటుంది అసలు? కానీ మనం ఇక్కడ పెట్టుకుంటాం, మహా అయితే ఇక్కడ పెట్టుకుంటాం. తీర్థం తీసుకుంటే మాత్రం ఇలా రాస్తాం, అక్కర్లేంది. రాయకూడదు కదా గురుగారు. మనం చేయవలసింది అంటే, నువ్వు బొట్టు పెట్టుకుంటున్నావా? ఇంకోటి కూడా ఉంటుందండి. బొట్టు పెట్టుకునే ముందు మామూలుగా ఉదయం పూట నువ్వు స్నానం చేసినట్టు బొట్టు పెట్టుకుంటే ఎవరు చూడకూడదు. పెట్టుకోవాలి, చూడకూడదు. ఇవాళ మీరు ఇంట్లో ఉన్నాయో లేవు కానీ పూర్వకాలంలో బాత్రూంలో కుంకుమరని ఉండేది. వాష్రూమ్ లో స్నానం చేసిన తర్వాత అక్కడే వాళ్ళు బొట్టు పెట్టుకుని బయటకు వచ్చేవారు. స్త్రీ నుదుటిని బొట్టును పెట్టుకుంటే భర్త కూడా చూడకూడదండి. కొన్ని నియమాలు ఉంటాయి దానికి. అంటే బొట్టు పెట్టుకుంటుంటే చూడకూడదని కాదు, బొట్టు లేకుండా చూడకూడదని అక్కడ అర్థం. ఆమె స్నానం చేసి బయటకు వచ్చేలో తను కనుక స్నానం చేయడానికి వెళ్తూ కనుక చూస్తే ఆ రోజు నుంచి ఏ క్షణమైన మృత్యు భయం అనేటువంటిది ఏర్పడుతుంది. నియమాలు ఉన్నాయి ఇవన్నీ. అందుకని పూర్వకాలంలో బాత్రూంలోనే బొట్టు ఉండేది. మీకు గుర్తుందో లేదు, చిన్నప్పుడు మనం తలంటి పోసే ముందు కూడా బొట్టు పెట్టేవారు, తలంటి పొయ్యగానే ముందు బొట్టు పెట్టేవారు. మనకు కూడా తలంటి పొయ్యగానే ముందు బొట్టు పెట్టేవారు. శూన్య మొహంతో ఎప్పుడు ఇంకొకరు కనిపించద్దు. శూన్య మొహంతో నువ్వు కనుక కనిపించావా, ఏదైనా అవతల వ్యక్తికి కనుక కీడు కానీ ఏదైనా కనుక నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఇమీడియట్గా నీ దగ్గరకు వచ్చేస్తుంది, నీకు ప్రశాంతత కోల్పోతావు. కనుకనే ఆ రక్ష లేకుండా బయటికి రావద్దని చెప్పి ముత్తైదులు అందరూ కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు కావచ్చు, స్నానాలు చేయగానే బొట్టు పెట్టుకొని బయటకు వచ్చేవారు. అక్కడి నుంచి ఎవ్వరూ కూడా ఆ శూన్యమోహాన్ని చూడవద్దు. తద్వారా నాకు రకరకాల ఇబ్బందులు వద్దు, లేదా నా శూన్యమోహం చూసిన తర్వాత ఏదైనా నా భర్తకు అపకారం జరగవచ్చు. ఆ సమయం చెప్పలేము. మరి చెవులకి తాటంకములు ఉంటారండి, ఇవి లేకుండా కూడా చూడకూడదు. ఇవి లేవా, తెగి కింద పడిందా, అది కనుక గండకాలమైందా మృత్యు చూసుకుంటూ వచ్చేస్తుంది. అందుకని ఇవాళ మనం పట్టించుకోం కానివ్వండి, పూర్వకాలంలో ఏదున్నా లేకపోయినా చెవులకు ఉండాల్సిందే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారు. అంటే ఈ నియమాలు వాళ్ళకి తెలుసు. కాలక్రమేణా అన్ని పాతాలను తొక్కేసేసి దాని మీద మొత్తం మనం గచ్చు కట్టేసేసి దాని మీద మళ్ళీ ఫ్లోర్ వేసి దాని మీద మనం మళ్ళీ మార్బుల్స్ వేసేసాం, ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పి, ఈ రహస్యాలు రావద్దని చెప్పి.
ఇవి తెలుసుకోగలిగితే అంతకు మించినటువంటి సౌభాగ్యం సౌశీల్యం ఎవరికి ఉండవు. ఒక బొట్టు అనేటువంటి దాంట్లో ఇవన్నీ వస్తాయమ్మా. కేవలం మనకేంటంటే అనుకుంటుంటాం, మరి ఆ బొట్టు పెట్టుకునే విధానాన్ని అనుసరించి అతని జీవిత శ్రేయస్సు ఏ రకంగా ఉంటున్నటువంటి విషయం దాని నుంచి తెలుస్తుంది. తెలుస్తుంది. రైట్. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణం.